ఎప్పుడైతే గత 5 సంవత్సరాల్లో ఒక హిందువుని కాకుండా వేరే వ్యక్తులను ఎప్పుడైతే చైర్మన్లుగా నియమించారో వాళ్ళు కొండ మీద అన్యమత ప్రసారాలు చేయడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఆర్టీసీ బస్సు టికెట్ల బ్యాక్ సైడ్ కూడా అన్యమత ప్రసారాలకు సంబంధించిన ముద్రలేసి తిప్పారు. దాంతో పాటు కొండ మీద అన్యమత ప్రచారాలు చేసే వాళ్ళకి వసతి ఏర్పాట్లు కూడా చేశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు చూస్తూనే ఉన్నారు. మీరు ఇవాళ దొంగని ఇందాక అన్న చెప్పినట్టు దొంగే ఎదుటి వ్యక్తిని దొంగ 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 దొంగ, ఎందుకంటే ఎదుటోడి మీద దొంగని పడేస్తే ఈ దొంగ తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు చేసే తప్పులు తెలుసు వాళ్ళకి. ఈరోజు ఆ 233 కోట్ల సుమారు అవినీతి జరిగింది. ఆ డబ్బు తాడేపల్లి ప్యాలెస్ లో ఉందా, బెంగళూరు ప్యాలెస్ లో ఉందా, లేకపోతే వైసీపీ నాయకులు ఎవరెవరి దగ్గర ఉన్నాయనేది మొత్తం నిజాలు నిగ్గు తేలుస్తారు.